గల్ఫ్లో రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ బాధితుడికి అండగా ఉంటామని ఎమ్మెల్యే కేటీఆర్ హామీ ఇచ్చారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగలపల్లి మండలం మండేపల్లి గ్రామానికి చెందిన మంద మహేష్ సౌదీలో రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. కాగా విషయం తెలుసుకున్న కేటీఆర్ వెంటనే బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం వారం రోజుల్లో స్వగ్రామానికి తీసుకువస్తానని, ధైర్యంగా ఉండాలని కుటుంబ సభ్యులకు సూచించారు. కాదు బిడ్డ ఒక్క నిమిషం హాస్పిటల్ వివరాలు ఇవ్వు. నేనేం చేస్తాను అంటే మనోళ్ళు ఉన్నారు, ఆడ సౌదీలు ఉన్నారు, నేను పంపిస్తాను నీ దగ్గరికి. ఆడికి వెళ్ళిన తర్వాత నువ్వు హాస్పిటల్కి వెళ్ళి డిశ్చార్జ్ కాగానే ఫ్లైట్ టికెట్ అంతా నేనే కొని నీకు పంపిస్తాను. సీదా హైదరాబాద్ రాగానే మళ్ళీ దించి ఆడికి వెళ్ళి తీసుకొస్తాను. ఒక 4-5 రోజుల అవస్థ ఉంటుంది. కాక మొన్న గంతమందిలో నువ్వు బతుకుడే నీ అదృష్టం అండి. ఆయన అంత పెద్ద యాక్సిడెంట్లా నీకు నీ పిల్లలను చూసేది ఉన్నది, నీ వాళ్ళతో ఉండేది ఉన్నది కాబట్టి నువ్వు బతికినవు. గంతమందికి నష్టమైన నీకేం కాలేదు. అదే అదృష్టం ఒక రకంగా. ఒక 4 రోజుల అవస్థ ఉంటుంది. ఏమిట కాదు బిడ్డ, ఒక్క మాట. నీ పిల్లలు ఇన్నే ఉన్నారు, వాళ్ళకి ధైర్యం చెప్పు. నువ్వు ధైర్యం ఉండి తీసుకొస్తాం, ఇంటికి తీసుకొస్తాం. రంది పెట్టుకోకు, తీసుకొస్తాము. ఇక్కడ నీ సౌదీలో ఏ హాస్పిటల్ ఉన్నావో జర వివరాలు ఇస్తే పంపిస్తాను. మన టీం పంపిస్తాడు, ఉన్నారు సౌదీలో మన వాళ్ళు ఉన్నారు, పంపిస్తా. ఆడికెళ్ళి నేను మండపల్లి తీసుకొస్తాను. నేను పంపిస్తాను. నువ్వు రియాద్ ఉన్నావా, చెడ్డలు ఏడు నువ్వు? జుబేల్ జనరల్ హాస్పిటల్ నేను తీసుకుంటా, మొత్తం వివరాలు తీసుకొని నేను మనలో పంపిస్తా. 4-5 రోజులు తెచ్చే ప్రయత్నం చేద్దాం. ఓకే? అరే అంత మాట ఎందుకు? తీసుకొస్తాం బిడ్డ. అరే తీసుకొస్తాం ఏడో బిడ్డ. నువ్వు గాడు ఒక్కరివే ఉన్నా ఏడో. ఏం కాదు బిడ్డ, నీ ప్రాణం ముఖ్యం ఇప్పుడు. అరే అప్పు సంగతి మళ్ళీ చూసుకుందాం రా. నువ్వు మొదలైతే ఇంటికి రా, మంచిగా తీసుకొస్తాం. ఇంటికైతే రా, నువ్వు ఇంటికి వచ్చినాక అన్నీ చూసుకుంటాం. నువ్వు రా, తీసుకొస్తాం బిడ్డ. 4 రోజులు ధైర్యం ఉండు అంతే. వాడు ఇప్పుడు ధైర్యం చెప్పే మాటలు చెప్పాలి మీరు, కానీ ఆగమానం చేయకూడదు. నేను తట్టుకోలేకపోతున్నాడు. మంచి పడుకొని మొక్కలు వచ్చిన సరే ఇక్కడ మొత్తం అంత వాట్సాప్